కాళీమాత పాదాల క్రింద శివుడు ఉన్నట్లు అక్కడక్కడ దర్శనమిస్తాడు. అలా ఉండటానికి కారణమేంటో తెలుసా? రక్తబీజుని అవతారమైన రాక్షసుని చంపడానికి నానా అవస్థలు పడి అయోమయ స్థితిలో పడుతుంది అమ్మవారు. కారణం, రక్తబీజుని చంపడానికి కత్తితో ఆ రాక్షసుని గాయం చేసిన ప్రతిసారి ఆ రక్తం నుండి వందలాది రాక్షసులు పుట్టుకొస్తారు. అలా ఎన్ని రోజులు యుద్ధం చేసినా యుద్ధం ఆగదు. అలా అలసట వచ్చిన అమ్మవారు అసలు విషయం తెలుసుకుని ముందుగా రాక్షసులందరినీ చంపి ఆ తర్వాత రక్తబీజుణ్ణి పిడికిటిలో ఒడిసిపట్టి ఒక్క చుక్క రక్తం లేకుండా త్రాగేస్తుంది. ఆ చెడు రక్త ప్రభావంతో భయంకరమైన అడుగుల శబ్దంతో నృత్యం చేస్తుంది అమ్మవారు. ఆ అడుగుల శబ్దానికి బ్రహ్మాండం దద్దరిల్లిపోతుంది. దేవతలంతా శాంతింప చేసినప్పటికీ ఫలితం ఉండదు. ఇక ఆ దేవతల ప్రార్థనల మేరకు అడుగులు వేస్తున్న అమ్మవారి పాదాలకి అడ్డంగా పడుకుంటాడు పరమశివుడు. శివుని స్పర్శ కాలికి తగిలిన కాళీమాతగా మారిన అమ్మవారు తన ముందున్నది శివుడే అని గ్రహించి శాంతిస్తుంది. అలా లోక రక్షణకై కాళీ నృత్యాన్ని ఆపడానికి వచ్చిన సందర్భంలోనిది ఆ విగ్రహ దర్శనం.